నమస్తే, వెల్కమ్ టు టుడే 18 న్యూస్. బీజేపీకి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కి ఎందుకు ఓటేయాలి? ఆధారాలతో సహా పలు ప్రశ్నలు సంధించిన మట్టి వీరయ్య మల్లు రవి హస్తం గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆధారాలతో సహా ముందుంచారు. బీఆర్ఎస్ బీజేపీలు బహిరంగ చర్చకు రావాలి అంటూ ప్రెస్ మీట్ లో మాట్లాడారు. మల్లు రవి గారి హస్తం గుర్తుకి ఓటేద్దామనే నినాదంతో ఈ ప్రాంతానికి చేరుకున్నాము. వికలాంగులకి మొట్టమొదట పెన్షన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అందుకోసం మల్లు రవి గారికి హస్తం గుర్తుకి ఓటేయాలి. భర్త చనిపోయిన స్త్రీలకి, వృద్ధాప్యంలో ఉన్న అవ్వాతాతలకి, కళ్ళు గీత కార్మికులకి, బీడీ కార్మికులకి, మిగతా అన్ని వర్గాలకి మొట్టమొదటగా పెన్షన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అందుకోసం మల్లు రవి గారి హస్తం గుర్తుకు ఓటేద్దామంటున్నాం. వికలాంగులకు కానీ, వితంతువులకు కానీ, వృద్ధులకు కానీ 35 కేజీల బియ్యం కార్డు, అంత్యోదయ కార్డుని ఇచ్చిన మహాతల్లి సోనియమ్మ తల్లి కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తు. కాబట్టి మల్లు రవి గారి హస్తం గుర్తుకి ఓటేద్దాం. వికలాంగులకి విద్యలో కానీ, ఉద్యోగంలో కానీ రిజర్వేషన్ ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మల్లు రవి గారి హస్తం గుర్తుకు ఓటేద్దాం. వికలాంగుల చట్టాలు, వికలాంగుల జీవాలు చేసింది కాంగ్రెస్ పార్టీ, అమలు పరిచింది కూడా కాంగ్రెస్ పార్టీ. ప్రతి సంవత్సరం రాజీవ్ గాంధీ పుట్టినరోజు సందర్భంగా ఆర్జీఎన్ఎఫ్ నుంచి రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు వందలాది మంది వికలాంగులకి ట్రైసైకిళ్ళు, చేతి కర్రలు, వికలాంగ పరికరాలు, మోటార్ వాహనాలు పంచుతున్నారు. అంత మంచి పార్టీ నాయకత్వం ఉన్న కాంగ్రెస్ పార్టీ హస్తం గుర్తుకి, మల్లు రవి గారి హస్తం గుర్తుకి ఓటేద్దాం.